நோடாத்தோள் வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங்கமழும் குழலி கழைத்திரவாய் வந்தெங்கும் கோர் அழைத்தனகான் மாதவிப்பந்தன் மேல் பல்கால் கூயனங்கள் கூவினகான் பந்தாரன் மைத்து நன்பே பாட செந்தாமரை கையார் ஷீரா ஒழிப்ப ஒன்று திரவாய் మహిందేలోరెంబావాయ్ మత్త గజరాజములనెదిరించుడు మంచి భుజబలము గల నందుని కోడల నెత్తా వికురుల నిరతరో నప్పిన్న నీ స్వామి కీర్తింప గడతీసిరావే కోళ్ళు కూయగా అంతటా మాధవి పంతిట కోయిలల కుహు కుహులు చెలరేగే బంతి చేతను గల మేల్బంతి నీల కరకంకణములు గలు గల్లు మనగా తలుపు తీయగరావే ముదమార ముదితరు జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. హరే కృష్ణ. ఈరోజు మనము తిరుప్పావైలో 18వ పాఠాన్ని అధ్యయనం చేసుకుందాం. ప్రభు ఇది కొంచెం మార్చాలి ప్రభు, స్క్రీన్ స్క్రోల్ చేయాలి. నిన్నటి పాఠంలో ఏం చూసామంటే గోపికలందరూ వెళ్ళి నందమహారాజును, యశోదాదేవిని, బలరాముని, కృష్ణుని వీళ్ళందరినీ లేపే ప్రయత్నాలు చేస్తారనమాట. కానీ వాళ్ళ ప్రయత్నాలు పూర్తి సఫలీకృతం కావు. ఎందుకంటే కృష్ణ భగవానుడు వాళ్ళు లేపలేకపోతారు, అతన్ని వాళ్ళు చూడలేకపోతారు. కానీ బలరాముడు వాళ్ళకు అన్యాపదేశంగా చెప్తాడు, భగవానుడు కృష్ణ భగవానుడు ఇక్కడ లేడమ్మా, ఆయన నీలాదేవి భవనంలో ఉన్నారని చెప్తారనమాట. ఈ నీలాదేవి ఎవరు అని మనం ఆశ్చర్యపోతుండొచ్చు. ఆవిడ భగవంతుని యొక్క పత్ని. భగవంతుడికి యాక్చువల్గా 3 అమ్మవార్లు ఉంటారట, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఆ నీలాదేవి యొక్క అంశనే ఇక్కడ కృష్ణ భగవానికి ద్వారకలో ఒక మహారాణి అనమాట. అయితే ఈ అమాయకమైన గోపికలు ఏం చేస్తారంటే ముందు వెళ్ళడం, స్నానం ఆచరించడం, ఆ వ్రతాన్ని శ్రద్ధగా పాటించడము, తర్వాత ఒక్కొక్క గోపికను తర్వాత ఆళ్వార్లను లేపడము, శ్రవణము, కీర్తనము, దాని గురించి స్మరించుకోవడము, ఇవన్నీ చేస్తూ 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 తర్వాత ఆచార్యులను ఆశ్రయించి ఈ ఆచార్యుల వద్ద బోధన తీసుకొని ఇన్ని ప్రయత్నాలు చేసి భగవంతుని పొందామని చూస్తే లాస్ట్ మినిట్లో వాళ్ళు పొందలేకపోయినారు. కానీ వాళ్లకు బలరాముడి ఉపదేశం వల్ల అనుకోవచ్చు, వాళ్ళు లేకపోతే వాళ్ళకు తెలుసుకోగలిగిన, అరే ఇది కాదు మా మార్గము, మనము అమ్మవారి ద్వారా వెళ్తే స్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు అని తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ లేపడం మొదలు పెడతారనమాట. ఈ నీలాదేవి గురించే మనము ప్రతిరోజు తిరుప్పావై ముందు నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణ అని చదువుతాం కదా. అయితే నీలాదేవిని నప్పిని పిరాటి అని కూడా అంటారు అనమాట ద్రవిడ భాషలో. నప్పిన్న అంటే మంచి పిల్ల. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇంత మంచి పిల్ల ఈ నీలాదేవి వెళ్ళి భగవాన్ని లేపి ఆ భగవత్ సాంగత్యం మనకు కూడా అనుగ్రహిస్తుంది అని గోదాదేవి మిగతా గోపికలతో కలిసి వెళ్ళి ఆవిడ్ని ప్రార్థించడం మొదలు పెడుతుంది అన్నమాట. అయితే శ్రీ సాంప్రదాయంలో అమ్మవారి ద్వారా భగవంతుని వెళ్ళడం అది ఆనవాయితీ. కాబట్టి ఈ పాశ్రం చాలా ఇంపార్టెంట్ పాశ్రం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంతదాకా వాళ్ళ ప్రయత్నాలు ఎన్నో చేసి కూడా ఆ ప్రయత్నాల కంటే అమ్మవారి ద్వారా వెళ్తే భగవంతుడు తొందరగా కరుణ చెందుతాడు, ప్రసన్నమవుతాడు అన్న ఆలోచనతోటి ఆవిడ్ని ముందు ఆశ్రయించారనమాట దీంట్లో. అయితే మనకు పురాణాలు ఏం చెప్తారంటే భగవంతుని సాంగత్యం కావాలంటే ఆయన మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో అది డైరెక్ట్ మనం చేయలేము, 3 ద్వారా చేయగలుగుతాం. అదే నేను చెప్పినట్టు భూదేవి, శ్రీదేవి, తర్వాత నీలాదేవి. అయితే పరంపరలో మటుకు ఈ 3 అమ్మవార్ల ద్వారానే భగవంతుడు మనం అదే దాసోహం కావచ్చు, శరణంగా తీసుకోవచ్చు. కానీ క్షీరాబ్ది సముద్రంలో ఉన్నప్పుడు అక్కడ శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఉంటారట. తర్వాత మనం ఎన్నో అవతారాలు చూసాము. రామాయణంలో కూడా సీతమ్మ ద్వారానే మనము రాముల వారిని ఆశ్రయించడం,
అదే రకంగా వరాహ అవతారంలో భూదేవి ద్వారా వరాహస్వామిని ఆశ్రయించడము. కృష్ణావతారంలో మటుకు మనము నీలాదేవి ద్వారా భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం అనమాట. ఆవిడ ఎవరంటే యశోదాదేవికి అన్నగారి కూతురు. అందుకని ఇక్కడ వాళ్ళు మేనకోడలా అని ఆవిడని సంబోధించడం జరిగింది. ఇంక పాఠశాలకు వెళ్తే உந்து மதலிட்ட நோடாட தோல்வழியன் నందగోపాలన్ మరుమగళే మదపుటేను బలము కలవాడు వెనుదీయని భుజబలము కలవాడు అయిన నందుని కోడల. అంటే ఆమెకు నపిన్నికి డైరెక్ట్ ఆమెను చేయకుండా వాళ్ళ వంశం యొక్క గొప్పతనాలు, వాళ్ళ మామగారి గొప్పతనాలను చెప్పుకుంటూ గోదాదేవి మొదలుపెట్టింది అనమాట. ఇక్కడ ఆవిడ నందుని గురించి పొగడడం మనం గమనిస్తాం. పరమార్థం ఏంటంటే నందుడికి ఒక గో మన వైశ్యుడు, అతని దగ్గర గోవులు ఉంటాయి, ఈ గజాలు ఎక్కడ వచ్చి మనకు డౌట్ రావచ్చు. అయితే ఒక అర్థం ఏమిటంటే ఆయన దగ్గర ఉన్న ఈ మదపుటేను శ్రీకృష్ణుడని, ఇంకోటి ఏంటంటే వసుదేవుడు నందుడు చాలా ఆప్తమిత్రులు కాబట్టి, సహోదరులు కాబట్టి ఎవరు వసుదేవుడి దగ్గర ఉన్న గజాలు కూడా నందుడి దగ్గర ఉండేవి. అందుకని కూడా ఆయనకు ఈ గజ బలం ఉన్నది అని చెప్పేవారు. అది కాక ఆయన యొక్క బలం చాలా బలవంతుడు కాబట్టి ఆచార్యులు ఏం చెప్పారంటే అందుకని కంసుడు ఎప్పుడు డైరెక్ట్ గా మన గోకులంలో రాకుండా వివిధ రాక్షసుల ద్వారా కృష్ణుడిని హాని కలిగించాలని ప్రయత్నించాడు. ఎందుకంటే నందుడు అంతా బలవంతుడు. అయితే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే బిడ్డకు తండ్రికి మధ్య సంబంధం తల్లి. అంటే తల్లి ద్వారా ఒక బిడ్డ తండ్రిని ఈజీగా వెళ్ళగలదు, తండ్రిని ప్రసన్నం చేయవచ్చు. ఎందుకంటే తల్లి చెప్తుందట, పోన్లేండి చిన్నవాడు, వాడు తెలియక తప్పు చేశాడు, ఈసారి వదిలేయండి అంటే ఆ మాతృభావంతో తల్లి బిడ్డలతో చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తండ్రికి ఆ బిడ్డ గురించి చెప్పగలుగుతుంది అనమాట. అది ఆ రకంగా చేయడంలో తల్లి కూడా చాలా సంతోషపడుతుంది. నప్పిన్నాయ్ కందం కొబరం కురలి పరిమళం వెదజల్లి నల్లని కురులు కలిగిన నీలాదేవి. ఆవిడ స్వామి కోసము పువ్వులు ధరించున్నారట. ఇక్కడ ఆమె కేశవుని గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఏంటంటే ఆవిడ తలుపు తీయదు కదా, తీయకపోతే వాళ్ళు తలుపు తట్టి వెళ్ళిపోతారు అనుకుంది. కానీ ఆమె కురుల నుంచి వచ్చే పరిమళంతో బయట ఉన్న గోపికలకు తెలిసింది ఏంటంటే స్వామి లోపలే ఉన్నారు. లోపలే అంటే ఆవిడ భగవత్ అనుభూతితో ఉన్నారని మనం గ్రహించుకోవాలి. అయితే భగవంతుడు కైంకర్యానికి ఈ ప్రకృతి భగవంతుడి ద్వారా ఈ ప్రకృతి ద్వారా వచ్చే ప్రతి పరికరాన్ని మనం భగవత్ సేవకే ఉపయోగించుకోవాలని మనం తెలుసుకోవాలి. ప్రత్యేకించట భగవంతుడికి అన్నిట్లో ఇష్టమైంది ఈ పుష్ప సమర్పించడం. ఆ రోజు తను రసరాణి మాతాజీ చెప్పినట్టు చూడంగానే మనకు అనుపమ మాతాజీ గుర్తుకొస్తుంది. అందుకని వాళ్ళు ఏంటంటే ముందే ఆ వ్రత నియమాలలో పువ్వులను ధరించమని చెప్పారు. కాబట్టి భగవంతుడికి చాలా ప్రీతికరమైనది పువ్వులు. అందుకని అటువంటి భగవంతుడి ప్రీతికరమైన పువ్వుల్ని నీలాదేవి ధరించిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కడై తిరువాయ్ వంద్ తలుపు తీయమ్మ అంటున్నారు వాడు. ఎందుకు తలుపు తీయమంటుంది? తలుపు అంటే ఇక్కడ ఏంటంటే పరమార్థం భగవంతుడికి మనకు మధ్య ఉన్న కర్మబంధాలనే తలుపులు. అయితే 2 కారణాలు ఇక్కడ ఏంటి, ఒకటి మన కర్మల కారణంగా భగవద్ దర్శనం దొరకదు, ఇంకోటి మన కర్మాలకు ఏ యథామా ప్రపద్యంతే మన కర్మలకు అనుసరించి స్వామి ఆ రకంగా అనుగ్రహిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ అడ్డం ఉండడం వల్ల తలుపు తీసుకొని మన భగవద్ దర్శనం కావట్లేదు. అది ఎవరు చేయమంటున్నారు? అమ్మవారిని ఆ సహాయం చేసి పెట్టు తల్లి అంటున్నారు అనమాట. ఏంటంటే భగవంతుడి కృప వల్ల మాకు ఆయన దర్శనం దొరుకుతుంది. కానీ ఆ దయ ఆ కృప మాకు ఎట్లా వస్తుందంటే నువ్వు మా మీద వచ్చేటట్టు మాకు సహాయం చేయమ్మా నీలాదేవి, తలుపు తీయమ్మా అని అడుగుతున్నారు. ఇక్కడ ఎంగుం కోరి అరైతనగాన్ మాధవి, బయట కోళ్ళు మేరుకొని అరుస్తున్నాయి. అయితే కోళ్ళు మామూలుగా సామాన్య దృష్టిలో చూస్తే తెల్లారంగానే కోళ్ళు కోయడం సర్వసాధారణం. కానీ ఇక్కడ దాని పరమార్థం ఏంటంటే భగవద్భక్తుల్ని కోళ్ళుగా పోల్చడం చెప్పారంట. ఎందుకు అలా పోల్చారంటే కోడి అన్ని వస్తువులు అక్కడ పడి ఉన్నప్పటికీ చెత్త చెదారం ఆహారం అన్ని కలిస్తే కోడి కేవలం తనకు కావాల్సిన ఆహార ధాన్యాల్ని అక్కడ ఏరుకొని తింటుంది. అదే రకంగా భక్తులు ఈవెన్ ఈ భౌతిక సంసారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం భక్తి గురించి, భగవంతుడి దర్శనం గురించి, ఆయనకి ఏది కావాలో అదే వాళ్ళు
చేస్తారు. అంతేగాని వాళ్ళకి వేరే వస్తువుల మీద ఎటువంటి వ్యామోహం ఉండదు. ఇది మన నెక్ట్ ఆఫ్ డివోషన్‌లో గూడా అదే మాట చెప్పారనమాట. అనాసక్తస్య విషయాన్ని. వాళ్ళు పూర్తి వైరాగ్యం కాదు. ఏది భక్తుని భగవంతుని సేవకు కావాలో దాన్ని ఉపయోగించే వాళ్ళు మిగతా వాటిలో వైరాగ్యాన్ని పాటిస్తారనమాట. కాబట్టి భక్తులు విషయాసక్తి లేకుండా భగవత్ విషయమనే ఆహారంగా తీసుకుంటారు. వాళ్ళకు ఎటువంటి మామూలు భౌతిక విషయాల మీద వాళ్ళకంతా వ్యామోహం ఉండదు. అనన్య భక్తి వాళ్ళు కేవలం భగవంతుని భక్తియే చాలా ముఖ్యమైనది. తర్వాత మాధవ పందల్ మేల్ కోయిలంగల్ కూవినగాన్. మాధవి పందిరి మీద కోయిలలు కూస్తున్నాయి. ఇక్కడ మాధవి అంటే అమ్మవారు లక్ష్మీదేవి. ఆ పందిరిని ఆశ్రయించిన వాడు భగవంతుడు. ఈ మాధవి పందిరి మీద ఆధారపడేవాళ్ళు ఆళ్వార్లు. ఆళ్వార్లు ఏం చేస్తున్నారయ్యా అంటే ఈ మాధవి పందిరి మీద ఆధారపడి అందులో ఉన్న వేదములను ఆహారంగా తీసుకొని ఆ వేద సారాన్ని వాళ్ళు ఆలపిస్తున్నారు. ఈవెన్ శ్రీమద్ భాగవతంలో కూడా నిగమకల్ప తరోర్గలితం వేదాలని ఈ వృక్షంలో వచ్చి ఆ పండ్లను మనకు భాగవత రూపంలో వచ్చాయి. అది కూడా శుక మహాముని ద్వారా వచ్చాయని చెప్పబడింది. కాబట్టి పరమాత్మను ఆశ్రయించిన ఆచార్యులు ఏం చేస్తారంటే ఆ క్లిష్టమైన వేదాలు అది మన సామాన్యులకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఈ ఆచార్యులు ఆ పదాలను వేదాలను జీర్ణించుకొని వాళ్ళ మృదుమధురమైన కీర్తనల ద్వారా ప్రార్థనల ద్వారా ఆలపిస్తూ సామాన్య ప్రజానీకానికి కూడా అందిస్తున్నారనమాట. ప్రభు కొంచెం ముందుకు వెళ్తారా ప్రభు? ఇక్కడ ఏంటంటే మనకు పొద్దున్నే కోళ్ళు కూస్తున్నాయని కోకిలలు కూస్తున్నాయని చెప్తున్నారు కదా. ఈ తెల్లవారడము అంటే మనం ఇదివరకు కూడా ఒకసారి తలుచుకున్నాం, మనలో జ్ఞానం ఉదయించడం అనమాట. ఆ జ్ఞానం ఉదయించడం వల్ల మనం అమ్మవారి ద్వారా భగవంతుని చేరుకునే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. అయితే ఈ కోకిలలతో ఇంకొక విశేషం ఏంటంటే సామాన్యంగా కోకిలలు చాలా గొప్పగా గానం చేస్తే అది అందరికీ తెలిసిందే. కానీ కోకిలకు ఇంకో గుణం ఏంటంటే అవి వాటి గుడ్లను అవి పొదగవు అనమాట. అవి కాకులా పనిచేస్తాయి. అంటే వాళ్ళు ఆ గుడ్లో పొదిగేందుకు ఇంకో ఆధారపడి ఉంటారనమాట. అదే రకంగా ఈ జ్ఞానులు కూడా ఏంటంటే ఆళ్వార్లు వాళ్ళు తమ ఈ భగవత్ భక్తితోటి పూర్తిగా స్వామి మీదనే ఆధారపడ్డారు. వాళ్ళకి ఆ జ్ఞానం కూడా స్వామివారి కటాక్షంతో లభించింది కాబట్టి వాళ్ళను పరమభృతులు అంటారనమాట. అంటే పరమాత్ముడితో పోషింపబడ్డవాడు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆయన్ని కీర్తించేందుకు వాళ్ళు ఉపయోగించుకొని మనందరిలో కూడా భక్తిభావాన్ని పెంపొందించారనమాట. పందారుని మైత్రునని పేరు పాడ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీలాదేవి చేతిలో బంతి పట్టుకున్నదట అని చెప్పి నీ మేనభావం కీర్తించడానికి వచ్చామని. మనం మొదట్లోనే ఈ పాష్టమందులో తలుచుకున్నట్టు కృష్ణుడు నీలాదేవికి మేనభావ అవుతారు. అంటే యశోదాదేవి అన్న కూతురైన నీలాదేవికి చిన్నప్పటి నుంచి అందరు మన దగ్గర సామాన్యం కదా, ఎప్పుడైతే వరుసలు కలుస్తాయో ఇతను కృష్ణుడే నీ భర్త అని చెప్పడము, కృష్ణుడి భార్య నీలాదేవి అని చెప్పడం. కాబట్టి చిన్నతనం నుంచి కూడా ఆవిడ తన భర్తగా కృష్ణ భగవానునే ఆవిడ ఊహించుకునేది. కానీ ఆమె తండ్రి ఏం చేశారంటే ఒక స్వయంవరం ప్రకటించి ఎవరైతే 7 వృషభాలను ఒకేసారి ముక్కుకు గనుక తాడు పోసి కంట్రోల్ చేయగలుగుతారో అటువంటి వీరుడికే నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని ఆయన చెప్తారనమాట. అప్పుడు పాపం నీలాదేవి చాలా భయపడిపోయిందట. అయ్యో ఇంకెవరైనా వచ్చేస్తారేమో, అది నేను మా భావం చేసుకోలేమని చాలా కంగారు పడిందట. కానీ భగవంతుడు ఏం చేస్తారంటే కృష్ణ భగవాన్ 7గా ఎక్స్పాండ్ అయ్యి ఒకే సమయంలో 7 వృషభాలు, ఆ వృషభాలు కూడా ఎట్లా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. వేరే పరాయి వాళ్ళ గాలి కూడా వాటిని అవి భరించదట. అటువంటి వృషభాలను ఆయన ఏకదాటిన వాటిని తన వశంలో చేసుకొని నీలాదేవిని ఆయన పరిణయం ఆడతారు. సో అటువంటి నీలాదేవితో ఏం చెప్తారంటే నీ భావన కీర్తించడానికి మేము వచ్చామా, తలుపు తీయి అని అంటున్నారు. అయితే దీని పరమార్థం ఏంటంటే అమ్మవారి చేతిలో ఒక చేతిలో బంతి, ఆ బంతి అంటే ఈమె భౌతిక ప్రపంచమట, ఇంకో చేతిలో సాక్షాత్ భగవానుడే ఉన్నాడనమాట. అంటే ఆవిడ భగవంతుడికి భక్తుని మధ్యన సంధానకర్తగా ఉందని మనం గ్రహించుకోవాలి.
సో పరమాత్మను ప్రపంచాన్ని కలుపున్నది ఐశ్వర్యతత్వం, శ్రీతత్వం. అయితే ఎప్పుడైతే ఆవిడ భగవంతుని చేరుతుందో అది నారాయణ తత్వం అవుతుందన్నమాట. కాబట్టి ఆ పరమాత్మ కీర్తన కూడా అమ్మవారి ద్వారా అందజేయడం చాలా సులువైంది. మనం చదువుకున్నాం కదా, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. సో ఈ రకంగా ముందు నుంచి కూడా ఆచార్యులు, ఆళ్వార్లు, భక్తులు అమ్మవారి ద్వారా భగవంతుని చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న క్లాస్లో కూడా పరమేశ్వర గౌరవ చెప్తున్నారు, శ్రీ సాంప్రదాయం అని ఎందుకంటారు? అమ్మవారి ద్వారా మనము భగవంతుని అనుగ్రహం చేసుకునేందుకు, ఆయన అనుగ్రహం పొందేందుకు మనము చేసే ప్రయత్నాల మూలంగా తర్వాత ఆ అతి దివ్యమైన భగవత్ జ్ఞానము మనకు అమ్మవారి ద్వారా పరంపర రూపంలో మనకు అందిందనమాట. అందుకని శ్రీ సాంప్రదాయం అనేది అమ్మవారి పేరుతో ఆ రకంగా చెప్పడం అవుతుంది. సో లక్ష్మి అష్టోత్తరం, తప్తకాంచని ఇవన్నీ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే అమ్మవారి యొక్క స్థానం మనకు అర్థమవుతుంది. చెందామరే కయ్యా షీరా ఒళిప్ప వందు తిరవాయ్ మగిరింది. ఆవిడ ఏమంటున్నారంటే, గోదాదేవి తల్లి నువ్వు సంతోషంగా లేచొచ్చి నీ అందమైన ఎర్రని అంటే తామర పువ్వుతో మందార పువ్వు అని చెప్పారు వచ్చాడు, అంటే అంత సున్నితంగా ఉన్న అందమైన చేతులతో, ఎటువంటి చేతులు, గాజులు గలగలలాడుతుంటే వచ్చి ఆ తలుపులు తీయమ్మా అని చెప్పారనమాట. ఇక్కడ చక్కటి వివరణ చెప్పారు ఆచార్యులు గారు. స్వామివారి అభయహస్తం మాకు బాగా ఎరుక, అందరికీ తెలుసు. కానీ నీ అభయహస్తం కూడా మాకు అంత ప్రాముఖ్యత. ఆయన ఒక్కరే కాదు, నువ్వు కూడా మాకు అంతే ప్రాముఖ్యమైన దానివి తల్లి. కాబట్టి స్వామివారి ద్వారాలు తీసుకుంటే చేసే ఘంటానాదము నీ అతి మృదువైన ఆ గాజులతో కలకల్లాడుతున్న హస్తంతో చేస్తే మాకు ఇంకా సంతోషం తల్లి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎందుకు ఇన్నిసార్లు ఆవిడని చెప్పాల్సి వచ్చిందంటే, మనం సామాన్యంగా మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం. అయితే మనం చేసే తప్పుల్ని తల్లి దగ్గర చెప్పినంత సులభంగా తండ్రికి చెప్పుకోలేము. అందుకని ఇక్కడ ఆవిడ చెప్పి ఆమెను ప్రసన్నం చేసుకొని మనము తద్వారా భగవంతుని దగ్గరికి వెళ్ళాలనే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ స్వామివారి మందిరాన్ని తలిచినప్పుడు ఘంటానాదం తప్పదని మనకు తెలియజేయడం అవుతుంది. ఏలోర్ ఎంబావై జగతికి మంగళం కూర్చుమను శ్రీవత. ఈ వ్రతము ఎంత గొప్పదో ఈ రకంగా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం జగతి కేవలం ఒక్కళ్ళ కాదు, అందరికీ కలిపి మంగళం కూర్చే ఈ తిరుపాయ యొక్క వ్రతం అన్నమాట. సో ద్రావిడ భాషలో నప్పిన్నగా, భాగవతంలో నాగ్నజిత్, ఆవిడ పేరు నాగ్నజిత్. ఆమె ఎంత అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి కృష్ణ భగవాన్తో ఉన్న సాంగత్యం వల్ల, చనువు వల్ల కృష్ణుడు ఆమె లేపితేనే నిద్ర మేలుకుంటాడట. అందుకని గోపికలందరూ వచ్చి ఈ నీలాదేవిని లేపుతారనమాట. లేపి తద్వారా భగవంతుని అనుగ్రహం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. శ్రీమద్ భాగవతంలో ఈరోజు అంటే డైరెక్ట్ రిలేటెడ్ కాదు, కానీ భగవంతుని యొక్క యశస్సును, ఆయన గుణగణాలను ఏ రకంగా మనం కీర్తించాలో దాన్ని మనకు ఈ భాగవతం శ్లోకం ద్వారా అర్థమవుతుంది. ఎవరైనా ఒకటి చదువుతారా ఈ శ్లోకాన్ని? మాతాజీ ఎవరైనా ఉన్నారా మాతాజీ? నిన్న కూడా నేనే చదివాను, ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ. పతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ ధియాం పతిర్లోకపతిర్ధారపతి పతిర్గతిశ్చాందాక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. హరే కృష్ణ. ఇది 2వ స్కందంలో శుకదేవ్ గోస్వామి పరిషత్తుల వారు సంభాషణలో భగవంతుని యొక్క గొప్పతనాన్ని, ఆయన గొప్పతనాన్ని చెప్తూ పలికిన శ్లోకం అన్నమాట. భక్తులందరికీ పూజనీయమైన భగవానుడు, ఆయన యదువంశ అందక వృష్ణిరాజుల రక్షకుడు మరియు యశస్సు లక్ష్మీదేవి భర్తయును, సమస్త యజ్ఞ నిర్దేశకుడైనందున సమస్త జీవులకు పతియు, బుద్ధిని నియమించువాడును, ఆధ్యాత్మిక భౌతిక లోకములకు అధిపతియు, దరిత్రిపై దివ్య అవతారం మూర్తి సర్వమయుడకు శ్రీకృష్ణ భగవానుడు నాయుడ కరుణకునుగాక. ఇది పరిషత్తుల వారు చెప్తున్నారు. సో దీని రిలేటెడ్ శ్లోకాలు తర్వాత రామానుజాచార్యులకు ఈ పాశ్రానికి ఉన్న అనుబంధం గురించి మనకు ధర్మరాజు మురారి గారు చెప్తారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. శ్రీమద్ భాగవతంలో, పోతన గారి భాగవతంలో ఈ సంస్కృత భాగవతానికి సరిపడినటువంటి తెలుగు పద్యం లభించలేదు.
అందుకని మీకు కొంచెం మన ప్రాంతీయంగా ఆంధ్ర తెలుగు వాళ్ళకి సంబంధించి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు రామానుజుల వారి గురించి చెప్పుకుందాం. రామానుజుల వారిని తిరుప్పావై జీయర్ అంటుంటారు అనమాట. ఆయన రోజు భిక్షకి వెళ్ళేటప్పుడు తిరుప్పావై అనుసంధానం చేస్తూ తిరుప్పావైని ఆలపిస్తూ ఆయన భిక్షకి వెళ్తారు. భిక్షకి వెళ్ళి ఆ భిక్షని యాచించిన తర్వాత ఆ భిక్ష తీసుకొని ఆయన ఆ రోజు కార్యక్రమం ముగిస్తారనమాట. అనుకోకుండా ఒకరోజు ఏమవుతుందంటే, ఈయన రామానుజాచార్య గారికి ఒక గురువు మహాపుణుల వారు అంటారు అనమాట. ఈయన ఈ పాశ్రం సంధిస్తూ ఈ పాశ్రం దాన్ని ఆలపిస్తూ భిక్ష తీసుకుంటున్నారు. కరెక్ట్గా ఈ పాశ్రం పూర్తయ్యేటప్పటికీ అదే శబ్దంతో తలుపులు తెరుచుకోవటం, గడి తీసుకోవడం, ఆ మహాపుణుల వారి అమ్మాయి అనమాట అప్తులాయమ్మని, ఆమె వచ్చి భిక్ష వేయడం జరుగుతుంది. అది చూసి ఆయన పూర్తిగా పరవశించిపోతాడు. స్వయంగా నీలాదేవి వచ్చి నాకు భిక్ష సమర్పించిందని చెప్పి ఆయన మూర్చిపోతాడు అనమాట. అంత అద్భుతమైనటువంటి భావస్థితిలో రామానుజాచార్యులు కూడా ఉంటారు అనమాట. తాదాత్మ్యం చెంది ఉంటారు ఆయన. తాదాత్మ్యం అని మనం వాడతాం, కానీ తత్ ఆత్మీయం అంటే ఆత్మని భగవంతునితో లీనం చేయటం అనమాట. ఆ తాదాత్మ్యం అనే పదానికి అంత గొప్ప అర్థం ఉన్నది. యాక్చువల్గా మనం చాలా సినిమా పాటలకు కూడా తాదాత్మ్యం అంటూ ఉంటాం అనమాట. ఈ పాశ్రాన్ని అమ్మవారు సాక్షాత్కారం కలిగిందని ఆయన చెప్పుకోవడం జరిగింది అనమాట. ప్రత్యేకించి ఈ పాశ్రంలో నీలాదేవి గురించి చెప్పడం జరిగింది. నీలాదేవి గురించి చెప్పినప్పుడు మనకి అసలు తెలుగునాట గోదాదేవి యొక్క ప్రాముఖ్యతని విశేషంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఆయన సహజంగా ఆయన మాతృభాష తుళు. ఇప్పుడు మనం మంగళూరు అంటాం కదా, మంగళూరు ఏరియా అనమాట, ఇప్పటికీ వాడుతుంటారు తుళు భాష. మాతృభాష తుళు అయినప్పటికీ కూడా ఎక్కువ కన్నడ ప్రాంతాన్ని ఆయన పరిపాలించాడు. తర్వాత తెలుగు ప్రాంతాన్ని కూడా విశేషంగా ఆయన అభిమానించాడు, తెలుగుని ప్రేమించాడు. ప్రేమించి ఆయన తెలుగులో ఆముక్త మాల్యద అనేది అమ్మవారి ఏదైతే మాల ఉన్నదో, స్వామివారికి ఎట్లయితే చూడికొడత నాంచారి అని ఆమె వేసుకొని ఇచ్చేటువంటి మాల అనేటువంటి ఆముక్త మాల్యద అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ప్రత్యేకించి ఆండాళ్ళ గురించి, గోదాదేవి గురించి రాసుకుంటూ వచ్చాడు అనమాట. అందులో అసలు నేను ఎందుకు రాయాల్సి వచ్చింది అనే విషయాన్ని ఆయన ఆముక్త మాల్యదలోనే ఒక పద్యంలో వివరిస్తారు. ఇది మన తెలుగునాటికి సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో దివిసీమ దగ్గర శ్రీకాకుళం అనేటువంటి ఒక గ్రామం ఉన్నది. ఆ శ్రీకాకుళం అనే గ్రామంలో ఆంధ్ర మహావిష్ణువు అని ఒక దేవాలయం అనమాట. మహావిష్ణువు యొక్క దేవాలయం ఉందన్నమాట. ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆంధ్ర మహావిష్ణువు రాయలవారికి కలలోకి వచ్చి ఆయన ఆముక్త మాల్యద నన్ను రాయమన్నాడు అని చెప్పి కృష్ణదేవరాయలు రాసుకున్నారు. ఆయన ఆముక్త మాల్యద అనమాట. నిన్ను గూర్చునన్న వినుమే మునుదాల్చిన మాల్యమిచ్చు, నప్పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము, మున్నుగొంటినే వన్న నదండ యొక్క మగవాడిదా, నేను తెలుగు రాయండ నన్ను కండడ రాయ, కొలువన కప్పు ప్రియాభరిత బాక్కదన్ అంటాడనమాట. నిన్ను గురించి పురాణ కథలు అనేకం ఉన్నాయి కనుక ఏ కథ చెప్పమని నువ్వు అడిగితే తన కొప్పులో తాల్చిన దండను ప్రేమతో నాకు అర్పించిన ఆ చిన్నదాని కథ చెప్పు. పూర్వము నేను ఒక మగవాడికి ఇచ్చిన పూల దండను జుగుప్స్తో తీసుకోక తప్పలేదు. ప్రియురాలిచ్చిన దండను తీసుకున్న కథను చెప్పి ఆ కొదువును తొలగించు. నేను ఆంధ్ర వల్లభుడిని అంటాను. అంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి మహావిష్ణువుకి ఆంధ్ర వల్లభుడని, రాయల వల్లభుడని అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయన్నమాట. అలా నేను ఆంధ్ర వల్లభుడును, నీవా కర్ణాటక చక్రవర్తివి. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సామ్యం చేత నీవే నా కథ చెప్పగలవాడివి అని చెప్పి ఆంధ్ర మహావిష్ణువు అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఎవరైనా దేవాలయం దర్శనం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం చూడలేదు. దివ్యసీమ దగ్గర వెళ్ళాను కానీ అప్పటికి చాలా చిన్నవాడిని నేను, బహుశా 19-20 సంవత్సరాలు ఉంటాయేమో నాకు వయసు. అక్కడ దివ్యసీమలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం మాత్రం చూడటం జరిగింది. శ్రీకాకుళం మటుకు కొంచెం దూరం అక్కడి నుంచి, అందుకని కుదరలేదు మనం చూడటం అన్నమాట. నీవు కర్ణాటక చక్రవర్తివి, మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సామ్యం చేత నీవే చెప్పగలవాడని ఆంధ్ర మహావిష్ణువు నన్ను ఆదేశించారని చెప్పుకుంటూ కృష్ణదేవరాయలు ఆముక్తమాలైన అద్భుతమైనటువంటి తెలుగు గ్రంథాన్ని ఆయన రచించారు, పద్య రూపంలో రచించారు. ఇప్పటికి కూడా మన పోతన భాగవతంలోనే మనకు కొంచెం తెలుగు ప్రస్తుతం మనకు అర్థం కాదు తెలుగు. ఇది ఇంకొంచెము పాతదనమాట. కృష్ణదేవరాయలు తెలుగు వాడిన తెలుగు, ఆముక్తమాల తెలుగు ఇంకా కొంచెం క్లిష్టంగా ఉంటుంది.
కానీ ఆన్లైన్లో కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెర్చ్ చేస్తే PDF డాక్యుమెంట్ అవైలబుల్గా ఉన్నది. బహుశా డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది. అలా అవును, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఉన్నది. చెన్నై లైబ్రరీలో ఈ యొక్క డిజిటల్ కాపీ ఉన్నది, ఆముక్తమాల తెలుగు గ్రంథం యొక్క కాపీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సేకరించి దాన్ని చదివితే చాలా బాగుంటుంది. హరే కృష్ణ. అలాగే ఇది మనకి తెలుగునాట ఆముక్తమాల నీలాదేవితో మనకు ఉన్నటువంటి సంబంధం అనమాట. ఇందులో కూడా నప్పిన్న అని ఆయన మెన్షన్ చేయడం జరుగుతున్నది. అదే విషయాన్ని మనకు ఇంకొక సంబంధం ఏంటంటే తిరుమలలో సప్తగిరిలో కూడా నీలాద్రి అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఈ నీలా అనే అమ్మవారిని కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. తిరుమల ఉన్నటువంటి కొండలు 7 కొండల్లో ఒక కొండ నీలాద్రి మీద ఒకప్పుడు క్రూర జంతువులు బాగా విపరీతంగా ఉంటే తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి స్వామివారిని వేడుకుంది. అప్పుడు స్వామివారి నీలాద్రి మీద క్రూర జంతువుల్ని వేటాడాలని నిర్దిస్తాట. అలా నిర్దిస్తున్న స్వామివారి రూపాన్ని నీలాదేవి చూస్తుంటే ఆయన నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తున్నాడు అమ్మవారు. అంతటి మనోహర రూపం మీద ఆ యొక్క శిరోజాలు లేకపోవడంతో ఆమె బాధపడి ఆమె జుట్టు తీసి స్వామివారికి పెడుతుందన్నమాట. అది దానివల్ల ఏంటంటే స్వామివారికి నిద్రాభంగం అవుతుంది. చూస్తే ఎదురుగా అమ్మవారి నుదుటి నుంచి రక్తం కారుతుంది అనమాట. ఆయన భక్తికి సంతోషపడి స్వామి తన కొండకు వచ్చిన భక్తులు నీలాలు సమర్పిస్తారని ఆ నీలాదేవికి ఆయన వరం ఇచ్చాట. ఆ కారణం వల్లే కొండకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా తలనీలాలు సమర్పించుకోవటము, ఆ నీలాదేవి యొక్క విశేషాన్ని మనం ఈరోజు మన తెలుగునాడుతో ఉన్నటువంటి సంబంధాన్ని ఆ నీలాదేవికి ఒకవైపు శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం జిల్లా కాదు, శ్రీకాకుళం అని ఒక చిన్న గ్రామం, అది కృష్ణా జిల్లాలో ఉన్నది. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గురించి, అలాగే తలనీలాలు తిరుమలలో సమర్పించడానికి మూల కారణమైన నీలా అమ్మవారి గురించి ఈరోజు నీలా అమ్మవారిని స్తుతిస్తూ మనము తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు, ఈరోజు అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆవిడ దయ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విశేషంగా మనం గుర్తు చేసుకోవాల్సింది రామాయణంలో కాకాసుర వృత్తాంతం. ఎప్పుడైతే నాకు తెలిసినంత మటుకు అతడు ఇంద్రుడి కుమారుడు వచ్చి ఆ సీతమ్మవారి ఒళ్ళదు రామచంద్రరావు విశ్రాంతి తీసుకుంటూ వచ్చి పదే పదే వచ్చి ఆవిడని గాయపరుస్తారనమాట. గాయపరిస్తే ఆమె గాయం నుంచి వస్తున్న రక్తస్రావం వల్ల భగవంతుడి నిద్ర భంగం అవుతుంది. అప్పుడు రాములవారు పక్కన గడ్డిని తీసుకొని మంత్రించి శరం చేసి అతని మీద ప్రయోగించుతాడనమాట. ఈ కాకి ఎన్ని చోట్లకు పోయినా కూడా ఆ శరం వారిని తప్పించుకోలేకపోతే ఆఖరికి వచ్చి మళ్ళీ అమ్మవారిని పాదాల మీద శరణం తీసుకుంటాడు అనమాట. అమ్మవారు చెప్పడం మూలంగా రాములవారు ఆగ్రహం తగ్గి కానీ ఆ బాణం వదిలినాక వెనుక తీసుకోలేరు కాబట్టి అతనికి ఒక కన్ను మటుకు తీసేయడం జరుగుతుంది. అదొకటి గుర్తుకొచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఆత్రేయ కవి గారు చాలా చక్కగా చెప్పారు. అమ్మవారి దర్శనంతో ఏ రకంగా మనకు ఒక అన్ని అంగాలకు అన్ని ఇంద్రియాలకు ఏ రకంగా తృప్తి కలుగుతుందో చెప్తూ తల్లి దర్శనము సర్వేంద్రియ తర్పణం అని చెప్పారనమాట. ఆవిడ అందమైన నడకతోటట కంటి ఉపవాసం పోతుందట. ఆవిడ హస్తాలకున్న కంకణాల సవడితోటి ఆ ధ్వనితోటి చెవికి ఉండే ఉపవాసం వెళ్తుందని, ఆవిడ స్పర్శతోటి మాత్వగింద్రియ అన్నారు ప్రభు, నాకు తెలియలేదు, ఇంద్రియాలకున్న ఉపవాసం వెళ్తుంది. గుణకీర్తన, ఎప్పుడైతే అమ్మవారి గుణాలను స్వామివారి గుణాలను కీర్తిస్తామో జిహ్వకున్న ఉపవాసం వెళ్ళిపోతుంది. తర్వాత అమ్మవారు ధరించిన ఆ పూల పూల యొక్క సువాసనతోటి నాసికకున్న ఉపవాసం కూడా తీరిపోతుందట. ఈ రకంగా ఇన్ని రకాల ఉపవాసాలు కూడా ఎప్పుడైతే అమ్మవారిని తలుచుకుంటామో అమ్మవారి దర్శనం అవుతుందో అన్ని తీరిపోయి మనం స్వామివారి కృపా కటాక్షాలకు మనం పాత్రమవుతామని. సో ఇక్కడ నీలాదేవిని గోపికలు ఆండాళ్ళ తల్లి పూజ చేసింది ఏంటంటే, నువ్వు బంతితో ఆడుకుంటున్నావు స్వామితో, ఆ బంతి ఆటల్లో నీకే విజయం వచ్చింది, గెలిచిన నీ గురించి ఓడిపోయిన స్వామి గురించి కూడా మేము కీర్తించదలుచుకున్నాను తల్లి. ఆ తలుపులు తీసి మమ్మల్ని కూడా లోపలికి రాని ఆ భగవంతుడిని కీర్తిస్తాను నీతో కలిసి. అంటే అందరం కలిసి భగవత్ కైంకర్యం చేసుకోవాలని ఆ ఉదాత్తమైన భావాన్ని మనకు గోదాదేవి ఈ పాఠశాల ద్వారా తెలియజేసింది. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. మాతాది, మీరు అడిగిన మాత్వగింద్రియ ఉపవాసం అంటే ఇంద్రియములకు అంటే మనం కంటి ద్వారా ఏం చూస్తున్నాం, దృశ్యాన్ని చూస్తున్నాం, ముక్కు ద్వారా ఏం చూస్తున్నాం, వాసన చూస్తున్నాం,
చర్మం ద్వారా ఏం చూస్తాం, స్పర్శ చూస్తాం అనమాట. అంటే స్పర్శ తెలియటాన్ని తన్మాత్ర అంటారు. దాని యొక్క విభూతి అనమాట. ఏదైతే ఇంద్రియం ఉన్నదో దాని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నామో దాని విభూతి ఏదైతే ఉన్నదో దాన్ని తన్మాత్ర అంటారు. ఆ తన్మాత్ర యొక్క మాత్ర ఇంద్రియాలని అవి కూడా నీ స్పర్శ చేత మాకు తృప్తి కలుగుతాయి అని చెప్పడం అనమాట. ఇది ఇక్కడ మాత్రేంద్రియ అనేటువంటి దానికి మీనింగ్. ఇంకొకటి మీరు చెప్పిన విషయం చాలా అద్భుతమైనది. కాకాసురుడి కథ చెప్తుంది. సుందరకాండలో ప్రత్యేకించి వస్తుంది ఈ యొక్క సన్నివేశం. హనుమంతుల వారు అమ్మ మీ ఇద్దరికి మధ్యలో జరిగిన సంఘటన అంటే అప్పుడు అని చెప్తున్నాడు, ఈ యొక్క కాకాసుల వృత్తాంతం నాకు ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు ఈ సృష్టిలో. అందుకని అప్పుడు ఆ విషయం చెప్తున్నాడు. ఇది చెప్తే రాముడికి నువ్వు నన్ను చూసావన్నటువంటి గుర్తు కన్ఫర్మేషన్ గా తెలుస్తుంది అని కాకాసుల వృత్తాంతాన్ని అద్భుతంగా సీతమ్మ వారు హనుమంతుల వారికి సుందరకాండలో చెప్పడం జరుగుతుంది. చాలా అద్భుతమైన విషయాన్ని గుర్తు చేశారు మాతాజీ. హరే దయామూర్తి అమ్మవారిని తలుచుకుంటూ ఈరోజు మళ్ళీ మనం అందరితో కలిసి వెళ్ళిపోదాం. హరే కృష్ణ. అండాల్ తిరువగడే శరణం.